ఒక సంవత్సరం విజయోత్సవాలలో భాగంగా ప్రజాపాలన విజయోత్సవాలు అనేది 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరగనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇందులో భాగంగా ముందు 28, 29, 30 తేదీలో రైతుల పండగ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా మహబూబ్ నగర్లో ప్రారంభించుకోబోతున్నామని అన్నారు. సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ మాట్లాడుతూ వరి ధాన్యాల గురించి క్లుప్తంగా వివరించారు. ఒక సంవత్సరం విజయోత్సవాల్లో భాగంగా ప్రజాపాలన విజయోత్సవాలు అనేది 1 నుంచి 9వ తేదీ వరకు జరుగుతుంది. దానికన్నా ముందు 28, 29, 30 తేదీల్లో రైతు పండగ మహబూబ్ నగర్లో జరగబోతుంది. రేపు కొన్ని జిల్లాలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. దాంట్లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, వికారాబాద్, నారాయణపేట. రేపు ఎల్లుండి వచ్చేసి రంగారెడ్డి, గద్వాల, యాదాద్రి, మేడ్చల్, నల్గొండ. మనది ఈసారి 3 లక్షల ఎకరాలలో వరి సాగైంది. 3 లక్షల ఎకరాలకు గాను 1,05,000 సన్న రకాలు సాగు చేయడం జరిగింది. 1,05,000. మిగతా 1,95,000 దొడ్డు రకం. ఆ సన్నాలకు బోనస్ అనేది అంటే మనం గిట్టుబాటు ధర ఎంఎస్పి వచ్చేసి 20 రూపాయలు, 2,320 రూపాయలు ప్లస్ 500 రూపాయలు బోనస్. అది సుమారుగా మన జిల్లాలో ఇప్పుడు స్టార్ట్ అయింది. నిన్న మొదటి విడత కింద 36 మంది రైతులకు అమౌంట్ కూడా పడడం జరిగింది. 36 మంది. అది ఎంత అమౌంట్ అనేది